మేపడానికి ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ పొలంలో ఆ గొర్రెలకు మేత పెడుతూ అవి బలంగా పౌష్టికంగా తయారవడానికి మరి ఆయన వాటికి మంచి మేత వేస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచిన తరువాత అనగా 1997లో ఆ పొలానికి ఒక పేరు పెట్టారు ఆయన. ఆ పేరు షారోను పొలం. ఆ షారోను పొలములో ఆ గొర్రెలన్నీ కూడా ఆ మేత వేస్తూ ఆ చుట్టూ పుష్పాలతో పుష్పిస్తూ అనేక మందికి సువాసనగా ఉండగా ఒక తలంపును బట్టి ఆ కాపరికి ప్రధాన కాపరి పిలుపును బట్టి నీ గొర్రెలు మేత బాగానే వేస్తున్నాయి, అయితే కొన్ని గొర్రెలు లోకంలో ఉన్న కొన్ని గొర్రెలకి మేత సరిగ్గా లేదు, దాన్ని మేపేవారు చాలా కాపరులు ఉన్నారు కాబట్టి నీ దగ్గర ఒకవేళ పచ్చగడ్డి ఉంటే కూర మొక్కలు ఉన్న కాపర్లు ఉన్నారు, అలాగే ఆకుపచ్చని చెట్లు ఉన్న కాపర్లు ఉన్నారు కాబట్టి నీతో పాటు అనేక కాపర్లు తీసుకొచ్చి నీ గొర్రెలే కాదు ఈ లోకంలో ఉన్న గొర్రెలన్నిటికీ కూడా నీవు మంచి ఆహారం పెట్టాలి అని ఒక పిలుపును బట్టి ఆయన ఏం చేశారంటే 1998లో మొదటిసారిగా బహిరంగ ప్రదేశంలో నా గొర్రెలతో పాటు ఈ లోకంలో లేదంటే ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన గొర్రెలు కూడా మేత పుష్టిగా మేయాలనే తలంపుతో మొట్టమొదటి వార్షికోత్సవముగా ఏలూరు నుంచి జాన్ వెస్లీ గారిని పిలిపించి ఆనాడు మొదలుకొని ఆర్ఆర్కే హిందువుల నుంచి మారిన ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, జఫన్యా శాస్త్రి గారు కానీ, అలాగే మరి కొమ్ము సామ్యూల్ గారు కానీ, అలాగే ఇస్లాం మతం నుంచి మారిన షేక్ అబ్దుల్లా గారు కానీ, సినీ రంగ ప్రవేశం నుంచి వచ్చిన సూర్య గారు కానీ, రాజా గారు కానీ, అలాగే నపుంసకురాలుగా ఉన్న అంజలి గారు కానీ అనేక మందిగా సుమారుగా ఈ 2026 సంవత్సరం వరకు కూడా సుమారుగా 60 మందిని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఈ మేతను అనేక మందికి పంచాలని ఒక ఆశ కలిగి ఉన్నారు. అయితే ఈ గొర్రెల కాపరి మామూలు విషయం కాదండి. ఒక గొర్రె అడవిలోకి పారిపోవాలనుకుంటది, ఒక గొర్రె ఇటు లోకం వైపుకి వెళ్ళిపోవాలనుకుంటది, ఒక గొర్రె రాళ్లలోకి రుప్పలలోకి వెళ్ళిపోవాలనుకుంటది, ఒక గొర్రె ఎక్కడో ఏదో కనపడిందని మేతలని మరి ప్రదేశానికి వెళ్ళిపోవాలంటది. అటు తూర్పు అయినా పడమరైనా దక్షిణమైనా ఉత్తరమైనా కానీ ఆ గొర్రెల కాపరికి మాత్రం అంత ఈజీ కాదండి. ఈ లోకంలో గొర్రెలు కాచుకునే వారికి తెలుస్తూ ఉంటది, ఒక కంపెనీ నడిపించే యజమానికి తెలుస్తూ ఉంటది ఆ కంపెనీలో ఉన్న వారిని అందరినీ ఏ విధంగా మరి భరించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని. అలాగా సుమారుగా 1998వ సంవత్సరం మొదలుకొని 2026 అంటే ఈ 28వ వార్షిక ఉజ్జీవ సభల వరకు ఆ సంఘాన్ని కొన్ని గొర్రెలను ప్రేమతో గద్దిస్తూ, కొన్ని గొర్రెలను మరి ఆ అభిమానం చూపిస్తూ, మరి వెళ్ళిపోయిన గొర్రెలను లాలిస్తూ, ఒక విధంగా కాదు ఏ విధంగా తన మీదకి ఒకవేళ కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే వాటిలో వాటి కొట్టుకుంటా ఉండొచ్చు. గొర్రెలు కూడా ఒకరి మీద అంటే ఒక గొర్రె మీద ఒక గొర్రెకి వెళ్తా ఉండొచ్చు. అలాగే ఆ గొర్రెల్లో కూడా ఇది నాకన్నా ఎక్కువ బలిష్టంగా ఉందే అని అసూయపడొచ్చు. అలా పక్క చిక్కిన గొర్రెలకు, బలిష్టమైన గొర్రెలకు, అలాగే ఏదైతే ప్రేమ లేకుండా ఉన్న గొర్రెలకు ప్రేమను పంచుతూ, బలపరుస్తూ, వాటిని స్థిరపరుస్తూ 28 సంవత్సరాలుగా ఆ గొర్రెలను కాస్తూ ఉన్న కాపరి షారోన్ మినిస్ట్రీస్ ఫౌండర్ వ్యవస్థాపకులు బ్రదర్ ఎం రాజు గారు. మరి ఈ దినములో 3వ దినములో ముఖ్య ప్రసంగికులుగా ఉన్నారు. గొర్రెలుగా ఉన్న మనమందరము కూడా ఒకనాడు దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అదే గొర్రె పిల్లతో మనల్ని అందరినీ కలపాలని మరి ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఈ 28వ వార్షిక ఉజ్జీవ సభలలో ప్రసంగించడానికి ముఖ్య ప్రసంగికులుగా దేవుని ఏర్పాటును బట్టి నిర్ణయించబడిన ప్రసంగికుల్ని మనమందర కరతాళ ధ్వనుల మధ్య మరి పిలుచుదాం. బ్రదర్ యమరాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవదాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.
ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కె రాజు మాస్టర్ గారు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా హల్లెలూయా. కాసేపు చాలా యాక్టివ్గా ఉన్నాం. సాధారణంగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటామంటే భోజనం బల్ల మీద పెట్టేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాం. ఆ సువాసనకి ఆ పదార్థాలు చూసి ఒకలాంటి ఉద్రేకం వచ్చి అబ్బా ఇవన్నీ భోజనం అనుకుంటాం. ప్రభునందు ప్రియులారా, సాధారణంగా మన యొక్క మీటింగుల్లో కానీ చర్చిల్లో కానీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ ఫోన్. ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని చూశాను, సెల్ ఫోన్ బైబిల్లో పెట్టుకుని చూస్తున్నారు. ఇంకెవరైతే కనిపెట్టలేము. ఇక నేను ఎలా కూర్చున్నాను అనుకోండి, దాంట్లో పెట్టుకుంటాను. ఓ మాస్టర్ గారు బైబిల్ చదువుతారు అనుకుంటారు అందరూ. మోసపోకుడి ఎంత మంచోళ్ళు. ఎవరు మోసం చేద్దాం? రెండవది, ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణ ముఖ్యంగా నిద్ర చేస్తాడు. ఏం చేస్తాడు? నిద్ర. దాని నుంచి తప్పించుకున్నావా? ఇది నుంచి తప్పించుకోలేదు. ఒకవేళ నిద్ర నుంచి తప్పించుకున్నామా? సాధారణంగా మనకి ఏంటంటే బయటికి వెళ్ళిపోతే కారణం చెప్తాను. సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకుని బోర్లించండి. ఏది దాన్ని ఏమంటారు? స్క్రీనా? బాగా డిస్ప్లే ఎలా ఏం చేయాలంటే బోర్లించాలి. ఎందుకంటే అది చూసామనుకో బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినా మనం బతికించలేము. యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, బాబు ఒక ఆయన చనిపోయాడు, నేను వెళ్తానంటే వాళ్ళ గొడవ చూసుకుంటే నువ్వు ఇక్కడ ఉంటాను, నా మాటలు అన్నారు. అందుకని దయచేసి సెల్ ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదేదో పెద్ద కండిషన్ అయితే కాదు, రిక్వెస్ట్ అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రసంగం మధ్యలో కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎవరికి తగదంటే విశ్వాసులైన మనకి మాత్రం తగదు. కొంతమంది ఎవరైనా అన్యులు వచ్చారనుకుని వారు తెలియదు కాబట్టి నిబంధనలు వారు వెళ్ళిపోయినా పర్వాలేదు. అందుకని మనకి కండిషన్గా పాత నిబంధన ఇచ్చారు, క్రొత్త నిబంధన ఇచ్చారు. మరి ఆ నిబంధన మనం పాటించాలి కదా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి సందేశం మనం ధ్యానించుకోబోతున్నాం. అతి తక్కువ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకున్న తదుపరి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. అమ్మ చిన్నది అక్కడ అంత గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఇంకా బైబిల్ చూడకండి. ఈ 28 మీటింగుల్లో ఈ విధంగా పత్రిక మీద ఒక పైన వాక్యం రాస్తున్నా. ఈ 28 మీటింగులు పత్రికలో ఉన్నాయి. ఇంతకుముందు వేసిన పోస్టర్స్ కూడా నేను దాచిపెట్టాను. ఏంటో కానీ దేవుని కృప ఏంటో కానీ ఇన్నిసార్లు ప్రసంగాలు చేసేటప్పుడు ఇంతమంది దైవసేవకులు వచ్చేటప్పుడు ఈ పైన పెట్టే వాక్యాన్ని ఎవరు కూడా చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు కూడా, చెప్పొద్దండి. ఆ విధంగా వస్తుంది. ఒకవేళ చెప్పినా నా ప్రసంగం వేరుగా ఉంటుంది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. దీని మీద మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధుడా మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్లుడు నాయన బలహీనుడిని మీ సిలువ చోట్ల మరుగుపరచండి. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన నా నోటికి బురగా ఉండి నాతోనూ ఇక్కడ కూడిన అందరితోనూ ప్రభా మీరే స్పష్టముగా తేటగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి
ఈ వాక్యము ద్వారా నా జీవితాలని ఒక పరిశుద్ధముగా, ఒక నిన్నైనటువంటి సంతోషముగా, ఆనందముతో ప్రభా ఆత్మ సంబంధమైన జీవితంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు నాకు చాలా ఒక ప్రశ్నలు నాలో పుడుతూ ఉంటాయి. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహం మంచు సమయం వస్తుంది అంటున్నారు. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, నేను మొదటి రాకలో గొర్రెపిల్లగా వచ్చాను, రెండవ రాకలో పొదమ సింహంగా వచ్చాను అని ఉంది. మరి ఇక్కడేంటి ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది అంటున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క వివాహం కొరకు తన బిడ్డలైనటువంటి వారిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఏ విధంగా వస్తున్నాడంటే గొర్రె పిల్లగా వస్తున్నాడు. మరి కొదమ సింహం పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఈ పోలీస్ ఆఫీసర్ తన గెటప్లో ఈ బయట తిరిగిన అందరం భయపడిపోతాం. కానీ తండ్రి దగ్గరికి వచ్చినప్పటికీ నీ గెటప్ ఏంటో కానీ నువ్వు నాకు తండ్రివి. ఈ గెటప్ చూసి భార్య పిల్లలు మాత్రం ఏమవరు, భయపడడానికి అవకాశము లేదు. ఏదో అన్నారు కదా, ఊరికవయ్యది నీ బట్టలు చూసి మేము కదా భయపడి అది బయట కనుక గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది కనుక తర్వాతమ్మా కింద ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అది అంతే. ఇక్కడ రెండు మనం చూస్తున్నాం. గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు అనగా ఆయన వరుడు. ఇప్పుడు వధువేమో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా దేవుని దృష్టిలో మనందరము ఒక్కటే ప్రభునందు ప్రియులారా. కనుక తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అంటే ఇప్పుడు ఈ రెండు మనకు బాగా అర్థమైంది. ఇప్పుడు మరలా ఏంటంటే, ఇంతకీ పరలోక రాజ్య ప్రవేశము ఎవరికి? ఇది ఈరోజు మనం పరలోక రాజ్య ప్రవేశము ఎవరికి? పరిశుద్ధ గ్రంథాన్ని నేను బాగా పరిశోధన చేశాను. ఇప్పుడు ఒక పాయింట్ వద్దాం. దైవ సేవకుల అంటే దైవ సేవకులు కాదని చెప్తుంది బైబిల్. అసలు విశ్వాసులు ఎవరి ద్వారా ఏర్పాటవుతారు? దైవ సేవకుల ద్వారా. దైవ సేవకులతో ఏర్పాటు ఈ లోకంలో దైవ సేవకులుగా మేము జీవిస్తున్నాం, దేవుని పరిచర్యలో ఉన్నాం, విశ్వాసులు ఎంతో మంది ఉంటున్నారు. ఇప్పుడు దైవ సేవకులు అంటే దైవ సేవకులు కాదని బైబిల్ చెప్తుంది. రెండవదిగా విశ్వాసులు. ఇప్పుడు ఎవరు కాదు, పరలోక రాజ్యం ఎవరిది కాదంట? విశ్వాసులదు కాదు. రాజు పాస్టర్ గారు ఏంటండి బాబు మీరు భలే చెప్తున్నారులే, ఇవ్వక టైం ఉంటే ఇంతకీ ఎవరు వెళ్ళకపోతే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అనేది మనకు ఒక ప్రశ్న. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనకు చదువుతున్న టైం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 7:22 ఏమన్నారంటే, అయ్యా నీ నామమును బట్టి మేము దెయ్యమును వెళ్ళగొట్టితిమి, అనేకటువంటి అద్భుత కార్యములు చేసితిమి, మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మేము చేసితిమి అని అనుచున్నప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు ఈ మాట ఎవరితో అన్నట్లు ఎక్కడ చెప్తారా? ఎవరితో అన్నట్టు ఈ మాట? ఇప్పుడు మరోసారి, నీ నామమున దెయ్యములు వెళ్ళగొడుతున్నావు, ఇంకమ్మా సరే మంచిది, ఇంకా అనేకమైన అద్భుతాలు చేస్తాం. ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొడతాం, అద్భుతాలు చేయటం, ఒకవేళ ప్రార్థన చేస్తే సంతానం వచ్చేటట్లుగా ప్రార్థన చేయటం, ఇంకేదన్నా మీ సమస్యలు ఉంటే ప్రార్థన చేయటం, ఇదంతా ఎవరి బాధ్యత? ఇప్పుడు దైవ సేవకులు అంటే దేవాత్మ ఏమంటుంది? అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఇదొకటి. ఇప్పుడు విశ్వాసం గురించి చెప్పాను కదా, విశ్వాసం గురించి ఏమని చెప్తాను మీ అందరికీ బైబిల్ తెలుసు కాబట్టి టైం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తాను. మీ ముత్యములు పందుల ముందు వేయకండి, వేస్తే అవి ఏం చేస్తాయంట? మీ మీద పడి చీల్చి వేస్తాయి. దానికంటే ముందు ఏం చేస్తాయంట? తొక్కి వేస్తాయి. దేంటిని? ముత్యములను తొక్కేస్తాయి. ముత్యాలు తొక్కేసి తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాయంట? చీల్చేస్తాయి. ఇప్పుడు చీల్చేది ఎవరు? చీల్చబడేవారు ఎవరు? చీల్చేది విశ్వాసులు, చీల్చబడేవారు అయ్యో
దైవ సేవలు తప్పేముంది? ముచ్చలేసేవాడు ఎవరు? ముచ్చాలంటే దేవుని వాక్యం. వాక్యం మీరు చెప్తున్నారు. వేసిన వాక్యం ఏం చేస్తారంట? తొక్కేస్తారు. పైగా మిమ్మల్ని ఏం చేస్తారు? చీల్చివేస్తారు. చీల్చమంటే తెలుసా? మమ్మల్ని వచ్చి ఎవరో ఉద్యోగం ఉన్నాయి చెబుతున్నాలే, కానీ ముఖ్యంగా సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాడబడి ఈ లోపల ఏదైనా కొత్త సంఘాలు పెడితే అక్కడికి వెళ్ళిపోతే మమ్మల్ని ఏం చేసినట్టు తెలుసా? మా హృదయం చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా దుఃఖం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు పోషించినటువంటి గొర్రె ఈ విధంగా వెళ్ళిపోయింది ఏంటి అని ప్రభుత్వం. విశ్వాసులకు ముఖ్యంగా మనకి క్రమము చాలా ఇంపార్టెంట్. వేరే సంఘస్థులు వస్తే మా చర్చికి రావద్దని చెప్తారు, మీరు వెళ్ళిపోండి అంట. మనకి సంఘం ఎందుకు మీరు ఈ విధముగా మీరు ఎవరో నాకు తెలీదు అక్రమము చేయవారులారా అంటే అక్రమం చేసేవారు ఏమని చెప్తున్నారు వాళ్ళు? నీ నామను బట్టి మేము దెయ్యాల్ని ఎలా కొట్టబడలేదా? మరి వెళ్తలేదా? దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి కదా. దేవుడు నాకు శక్తి ఇస్తేనే కదా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతున్నాయి, అనేకమంది చనిపోతున్నాయి. మళ్ళీ బైబిల్ ఏమంటుందంటే అక్రమం చేస్తున్నారు మీరు అంటున్నాడు. అంటే ఏంటి అక్రమము అని ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ బాగానే ఉన్నా కానీ నేను ఇచ్చినటువంటి వరము నేను తొందరగా తీసుకోను. ఎందుకంటే నీ ద్వారా వేరే వాళ్ళు రక్షించబడాలి. అందుకని నీ పరిస్థితి కూడా నువ్వు మార్చుకుంటూ రావాలి. మంచిదండి. ఇప్పుడు ఇంకొక వాక్యం ఏంటంటే, ఎందుకు పరలోక రాజ్యానికి ఇరు పక్షాలు ఎందుకు వెళ్ళరు? దైవ శాఖలు వెళ్ళరంట, విశ్వాసులు వెళ్ళరంట. ఈరోజు వాక్యం లేఖనాలు చూపిస్తా అంటే సబ్జెక్ట్ అయిపోదు, కంప్లీట్గా మనకి ఇంటప్పుడు తెలుస్తుంది. మీరు వెళ్ళరు, మీరు వెళ్ళరు ఎవరు? అయిపోయి అసలు అది కూడా అర్థం కావాలి. ఎట్లాగా మేము బోధిస్తున్నాం కదా, మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళమంట. ఇదేంటి పరిస్థితి? చాలా డేంజర్గా ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పరిశీలన చేస్తే మీరు ఎలాగూ వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని ఎందుకు వెళ్ళము మేము అంటే ఎంతసేపు నీ ఆశీర్వాదాలే, ఎంతసేపు నీకు సంతానం కలగటమే, ఎంతసేపు మేడల విద్యుల కొరకే, ఎంతసేపు నువ్వు బొళ్ళు కొనుక్కోవటానికి మా ప్రాంతాలు ఉంటున్నాయి నేటి దినాల్లో. అందుకని నువ్వు వెళ్ళవు, ఇలా చెప్తున్నా కాబట్టి నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారిని కూడా. ఏంటి అసలు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? అసలు ప్రతి మనిషి ఎందుకు రావాలి? నువ్వు ఇల్లు కొనుక్కోవడానికి, బళ్ళు కొనుక్కోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి కాదు. ప్రభు నేను మరణిస్తే నీ రాజ్యానికి రావాలి నాయన, ఈ లోకంలో నా పాపాలు క్షమించు నాయన, నా భయంకరమైన జీవితాన్ని విడిపించు నాయన, నేను ఏ చనిపోతానో నాకే తెలియట్లేదు నాయన అంటే వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆలోచనలు దీంట్లో దాచిపెట్టాడు. ఆయన సంకల్పము దీంట్లో ఉంది, ఆయన ప్రణాళిక అంతా దీంట్లో ఉంది. ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు అవన్నీ కూడా విశ్వాసులైనటువంటి వారికి, దైవ సేవకులుగా ఉన్నటువంటి మేము తెలియజేయకపోతే అక్రమం చేయవాళ్ళారా నా అర్థమేంటి? మీరు దెయ్యాలు అలగొడతామేంట్లే, నేనే ఇచ్చానులే ఏదో ప్రార్థన అంతంతా అయిపోవాలి. ఆ చెట్టు మీద, ఆ చెట్టు మా చెట్టు మీద ఉన్నాడు దెయ్యం. ఇప్పుడు నేను కూడా చెట్టు ఎక్కే దెయ్యం పక్కన నేను కూడా చెట్టు ఎక్కేయాలన్నమాట. అంత తేలిక బాబు మళ్ళీ వచ్చేసింది. ఏంటి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానంటే పాస్టర్ గారు వచ్చి ప్రే చేయరు కదా, అయిపోయింది. ఇక ఇది నా ప్రసారం అయిపోద్ది. రాజు పాస్టర్ దెయ్యములు వెళ్ళగొట్టబడి ఉంటుంది కదా, అంతే తెలియదు. లేకపోతే ఈయన ఒక ఇన్సిడెంట్స్ జరిగితే ఇక మన పేరు ప్రఖ్యాతులు ఆ విధంగా ఉండిపోతున్నాయి ప్రభునందు ప్రియులారా. రెండవదిగా మరి ఇంకొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని రాజ్యమునకంట ప్రయాసపడేవారు అనేకులు, ప్రవేశించేవారు కొద్ది మంది. ఆ కొద్ది మంది ఎవరో ఈరోజు బైబిల్ మనకు చెప్తుంది. హల్లెలూయా. ఒకసారి అంతా గట్టిగా చెప్పబడదామా? హల్లెలూయా. అందరూ యాక్టివ్గా ఉండండి. ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున, ధన్యులమయ్యా మేము ఈ ధరలో పాపాలు క్షమించబడినందున, శాపము నుండి విడుదల కలిగినందున, పాపాలు క్షమించబడినందున, శాపము నుండి విడుదల కలిగినందున, ఎవరు పొందనిది పొందినందున, ఎవరు పొందనిది
యేసును కలిగి ఉండటం అంటే ఏమిటి? ఈరోజు చూద్దాం. అయ్యగారు నిలబడతారు ఒకసారి. ఇద్దరు బాగా దూరంగా ఉన్నారు అక్కడే. ఆయన ముఖం నా ముఖం తేడాగా కనిపిస్తుంది. అబ్బా పాస్టర్ గారు మీరు ఎంత మంచిగా నోటి మాటలతో నేను కాలం గడిపాను. కానీ మాలో ఉన్న ప్రేమ ఏం చేద్దంటే అక్కడ ఆఫ్ చేయకుండా ఇంకా పదవులు లేపించి ఏమవుతుంది ఎలా. ఇప్పుడు నేను ఎలాగ అన్నానో మీరు ఏమైనా గమనించారా? ఎలా అన్నాను కదా, ఇది ఏ చెయ్యా, ఇది కుడి చెయ్య, ఇది కుడి చెయ్య, నాదేం చెయ్యా, ఇది కుడి చెయ్య నాది. ఇప్పుడు ఈ చెయ్య ఎవరిది? ఎడం చెయ్య నాదేంటి? ఇలా పట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది చెప్తారా? ఆయనకుండి నాకుండి ఏమైపోయింది? టక్ 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 లబ్బ ఇలా అంటారు కదా, నాకుండి ఆయన టచ్ అయిపోయింది, ఆయనకుండి ఇదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క గుండె ఆ బల్లెపు పోటు ద్వారా యూట్యూబ్లో చాలా మంది చూస్తారు కదా, గుండెలోనికి చొచ్చుకుపోయి రక్తం కారింది. ఆయన గుండె మన గుండె హత్తుకొని వెళ్ళిపోయేలాగా యేసుని కనుగొన్నందుకు ఆహా నా పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకు వెళ్ళరు అంటే ఎవరినైనా కానీ దేవుని బిడ్డలమైన మనము లోకములో నుంచి వేరు చేయబడ్డాం. ఏంటంటే లోకమంతా ఈర్ష, కక్ష, క్రోధము, కోపము, నరహత్యలు అన్నిటితో నిండి ఉంది. కాబట్టి ఆ పాపపు ఊబిలో నువ్వు ఉండొద్దు. పాపపు ఊబిలో నుంచి నువ్వు పైకి వచ్చి నా బండ అనేటువంటి నా మీద నీవు నిలబడము అంటే వాటన్నిటికీ నువ్వు స్వస్తి చెప్పే, వాటన్నిటిని విడిచిపెట్టే, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి. అవన్నీ మీరు కలిగి ఉన్నప్పుడు అప్పుడు తన్ను తాను తన భార్య ఈ లోకములో ఏం చేద్దామా సిద్ధపరుచుకొనుచున్నది. మన యొక్క దేవుడు సమయం ఇస్తున్నాడు. మన జీవితాన్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తా. ఎవరైనా అన్ని మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ అనుకుందాం కాసేపు, దొంగతనం చేయడు, ఏమీ చేయడు, లోకంలో త్రాగుడు లేదు, ఏమీ లేదు, పైగా అందరికీ ఎంతో అడిగితే చాలు ధన సహాయం చేసేస్తున్నాడు అనుకోండి. ఇలాంటి వ్యక్తి గొప్ప పేరు ప్రఖ్యాతులుగా చెప్ప ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు అనుకున్న తరుణంలో ఏదో సందర్భంలో కోపం వచ్చి ఎవరినైనా చంపేశాడు అనుకోండి, అన్నీ ఏమైపోయి అమ్మో ఆ దుర్మార్గుడు వస్తున్నాడు అంటాడు. ఈ మాట ఎందుకు ఉపయోగించాలో బైబిల్లో మీకు చెప్తాను. అమ్మో అంటాడు. అన్ని మంచి పనులు ఏమైపోయి ఒకదాంతో పోయి. మనలో కోపమున్నా ప్రమాదమే, ఈర్షున్నా ప్రమాదమే, కక్షున్నా ప్రమాదమే, క్రోధమున్నా ప్రమాదమే, ఏదున్నా ప్రమాదమే. వాటన్నిటించి విడిచిపెట్టి దేవుడిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసము, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు అవ్వాలి, విశ్వాసులు ఇంకా విశ్వాసులు అవ్వాలి, క్రియలు ఇంకా క్రియలు చేయాలి. ఈ విధంగా తన్ను తాను ఎవరైతే సిద్ధపరుచుకుంటారో వారికి పరలోక రాజ్య ప్రవేశము ఉన్నదని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 56వ అధ్యాయం. చాలా మటుకి రిఫరెన్స్ మీకు తీయకుండా చెప్పుకుంటూ వచ్చాను. నేను టైంకి ముగిస్తాను చక్కగా. 56వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. వారి కాపరులు, గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు, కుక్కలు, తిండికి ఆతురపడను, ఎంత తిన్నను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపచాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఇలాంటి కేటగిరీ కలిగినటువంటి వారిని యేసుప్రభువు అన్నారు, మీరెవరో నాకు తెలియదు. 10 మంది కన్యకల్లో సిద్ధపాటు ఉంది, 10 మంది కన్యకలు తెల్లని వస్త్రాలే, 10 మంది కన్యకల్లో డ్యూటీలు ఉన్నాయి. లోపం ఏంటో దేవుడికి తెలుసు. 5 మంది విడవబడ్డారు, 5 మంది
లోపలికి వెళ్ళారు ప్రభు పిలుపునందుకు. ఏంటంటే వారిలో ఏం లేదంటే ఆ యొక్క నూనె అనేది అనగా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క నూనె వారి జీవితంలో లేకపోయింది ప్రభునందు ప్రియులారా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఎలా ఉండాలంటే వీటన్నిటిని విడిచిపెడితే మనము ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చామో పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. 2వ అధ్యాయం 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయా దాక్షిణములు చూపటం వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకున్నాను. దీంట్లో మనకి ఒక మంచి విషయాలు ఏంటంటే, నువ్వు నిత్యము నాకు ఉండాలి. నిత్యం అంటే ఎక్కడ? ఇప్పుడు మరణించిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండాలంటే క్రైస్తవ జీవితంలో మనకి ఓర్పు కావాలి, సహనము కావాలి, దీర్ఘశాంతం కావాలి. ఇవన్నీ పైకి చెప్పుకుంటాం. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకవేళ భర్త కొట్టేసినా, అమ్మ ఓర్చుకమ్మ, నీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, మీ నాన్న కూడా అలాగే కొట్టాడు, నేను అప్పుడు వెళ్ళిపోతే మీరు పుట్టేవారేంటి కనుక ఓర్పు కాదు. ఇప్పుడు ఓర్పు ఎవరికి ఉందో? ముఖ్యంగా స్త్రీకి ఉంది. పురుషులైన మేమేం చేస్తాం? కోపం ఏం చేస్తాం? కొట్టేస్తాం. మరి ఇప్పుడు దేవుడిలో మన అందరికి ఎలా ఉండాలంట? ఆయన ఏమో వరుడు, మనందరమేమో పెళ్లి కుమార్తెము. ఇప్పుడు పెళ్లి కుమార్తె కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీకి ఎలాగైతే సహనం అన్నీ ఉన్నాయో, ప్రభుని ఎవరైతే అంటున్నారో ఇప్పుడు మనందరినీ ప్రదానం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు, నీవు నిత్యము నాకు ఉండాలి. హల్లెలూయా. నిత్యము నాకు ఉండాలి. నీతిని బట్టి నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయా దాక్షిణ్యం నీ పట్ల నేను చూపిస్తున్నాను. అడుగుచున్నది లోకమే మన్ను చూసి అడుగుచున్నది, కన్యలో అందుకే కన్యలో కన్యులమయ్యా నీవు నీదలలో యేసులో నీవు కలిగినందున కన్యులమయ్యా నీవు నీదలలో. హల్లెలూయా. సపోర్ట్ కొట్టు, యాక్టివ్ చాలా యాక్టివ్గా నా వైచారం భయపడతారు. ప్రభునందు ప్రియులారా, ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ లోకంలో ఉన్నవన్నిటి కూడా మనం మర్చిపోయి, లోకము మనం చూసి ఏం చేయాలంట, వీడు మనదగా మనవాడు కదా, ఇప్పుడు ఏంటి? హల్లెలూయా. ఎంత పరిశుద్ధం ఏంటి, ఎంత విశ్వాసం ఏంటి. అమ్మగారు మాట అన్నారు, నాకు బైబిల్ చదవడం పిచ్చి అన్నారు కదండి. నిజంగా పిచ్చి పిచ్చిగా జీవించేయండి విశ్వాస జీవితంలో. హల్లెలూయా. పిచ్చి పిచ్చిగా బైబిల్ చదివి పిచ్చి పిచ్చిగా చర్చికి వెళ్ళిపోవాలి. పాస్టర్ గారు ఒక్క మాట అంటే చాలు మళ్ళీ ఆ చర్చి ముఖం చూడరు. మీరెవరో నాకు తెలియదు. మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఎంతమంది వస్తారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. ఏదో కొత్త వింత, పాత రోత. అది నేను భోజనం పెడతా, భోజనం చెయ్యాలి. చేయలేదా? చెయ్యాలి. ఈరోజు ఏమంటే చారు పెట్టానండి అన్నాను. ఏం చారు? ఎక్కడికి వెళ్ళి బిర్యానీ తినొస్తాను. ఈ మధ్యన బిర్యానీ లేదు, పులుగులు వస్తాయండి. సారీ, ఇక్కడ మా అమ్మ మంచి భోజనం పెడతాను మేము. అమ్మ ఆత్మ సంబంధం ఈరోజు 2 రకాల భోజనాలు ఉన్నాయి, మీరు బాగా సమృద్ధిగా తినాలి. ఒక భోజనం ఏంటి? అమ్మ ముఖ్యంగా ఏమంటే గర్భిణీ స్త్రీ ఎందుకు ఫలాలు తినడం తెలుసా? అందరు తెచ్చేస్తారా? ఏదో చేస్తారు కదా శ్రీమంతం, ఇన్ని ఫలాలు తెచ్చేస్తారు, ఎన్నం తినాలి. ఈమె కోసం కాదు, లోపల శిశువు గురించి ఆరోగ్యం చూసుకోవాలి, లోపల శిశువు గురించి టీటింగ్ చేసి తీసుకోవాలి, లోపల దాని గురించి పచ్చివి చేయాలి. అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన లోపల ఆత్మ ఉన్నాడు, నా ఆంతర్య పురుషుడు ఉన్నాడు అంటాడు పౌలు. ఆంతర్య పురుషుడు వేరు, బాహ్య పురుషుడు వేరు. ఆంతర్య పురుషుడు వరకు మన ఆత్మ గురించి చాలా పచ్చిం చేసి బాగా కష్టపడి నష్టపడి ఆత్మ సంబంధమైన స్థితిలో నలిగిపోవాలి అంటే ఆ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు మనకు ఎంతో అవసరం. హల్లెలూయా. చాలా అవసరం. క్రైస్తవ జీవితం అంటే మనం ఏంటంటే ఒక చిన్న అంచనా వేసుకుంటాం. ఓ చర్చికి వెళ్తే చాలు, ఆ బాప్తిసం తీసుకుంటే చాలు, ఆ పెళ్లి చేసుకుంటే చాలు. ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి బాప్తిసం, నాకు అర్జెంట్గా బాప్తిసాలు 1 రోజులు పెళ్ళి అన్నాడు. వాళ్ళు చర్చికి రాడు అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిందండి, నీకు ఇచ్చేద్దమ్మా, నేను ఇవ్వనన్నా. చర్చి మానేశారంటే మానేస్తే నాకెందుకు? రే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. దేవుడు నన్ను ఏమన్నాడు?
నీదో అనుకుంటున్నావా, అన్ని చేద్దాం అనుకున్నావా, నువ్వెవడవా నాకు తెలియదు. అలాంటి స్థితిలో మనం ఎవరిలో ఉండకూడదని దేవుడు మనల్ని ప్రేమించి, ప్రభునందు ప్రియులారా, మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడంటే దేవుడు యెషయా గ్రంథం 62వ అధ్యాయం, 62 అధ్యాయం. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి లోకములో మనము వేరు చేయబడి లోకమును మనమే వెలియాలంట. ఎవరు వెలియటం కాదు మనకి. ఏమంటారమ్మా? ఇవాళ నేను వెళ్ళేస్తున్నాను, నువ్వు నన్ను వెళ్ళేసేదంటే నేనే నేను వెళ్ళేస్తున్నాను. బైబిల్ చెప్తుంది కదా, లోకమని మనమే వెలివేసినట్లుగా ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే 62వ అధ్యాయంలో దేవత దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమన్నాడంటే 4వ వచనం చూద్దాం. ఇక నుంచి నీవు విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. హల్లెలూయా! విడువబడవు, నీవు తగ్గింపు జీవితం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నిన్ను నీవు తగ్గించుకోకపోతే నీ పాపములు క్షమించబడవు అని ఉంది బైబిల్లో. అది ఎవరిమైనా కావచ్చు, దేవుడి ముందు మనంతటి వాళ్ళం. నీకు తగ్గింపు జీవితం ఉందా లేదా? ఏ దేంట్లైనా సరే తగ్గించుకోవాలి. ఒక చెంప కొడితే ఒక చెంప ఇవ్వాలని ఉంది. మన బైబిల్లో చాలా కాపీలు కూడా ఈ మధ్యలో నాకు తెలిసింది. జనగణమన ఎలా పాడారంటే క్రీస్తు యొక్క క్రైస్తవ పాటల్లో ఒక దాన్ని తీసుకుని దాన్ని అనుసరించి రచించారంట. జనగణమన అనే పాట అది యూట్యూబ్లో వచ్చింది. ఇప్పుడు నువ్వు విడబడినాను కాదు, నిన్నెవరో నేను మర్చిపోని అనడానికి లేదు అవకాశం. ఎందుకంటే ఈ భూమండలం మీద ఒక శక్తి, ఒక పవర్తో కూడినటువంటి జీవితం. మన జ్ఞానం, మన పిచ్చి, మనకు చేసే కార్యాలు లోకానికి అర్థం కావు. ఈ మధ్యడికి భక్తి పిచ్చి ఎక్కువైపోయిందంటారు. ఒక విషయం చెప్తాను, నిజమైన దేవుడు పని అమాయకులైన మనమే ఒప్పుకుంటాం. ఎలాగో తెలుసా? అత్తమ్మ గారు అంటారు, ఏదో ఒక దేవుడిని ఒప్పుకున్నాను కసి, ఏమంటే రోజు మేము మా కోడలో దేవుడిని నమ్ముకుని అస్తమానం చర్చకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఏడు ఒప్పుకున్నట్టే లెక్క. ఎవరినే దేవుడిని నమ్ముకుని వెళ్ళిపోతున్నట్ట చర్చ. అంటే దేవుడు ఎవరో తెలిసిపోయింది. ఒక విషయం చెప్తా. ఒకసారి పాస్టర్ గారు ఒక మంచి విద్యార్థి స్టూడెంట్ పాపం ఉద్యోగం పర్లేదు అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారంట. ఏదో సంభాషణ చేస్తారు, ప్రభు అది నమ్ముకో, ఇది నమ్ముకో, ఇది నమ్ముకో, అది నమ్ముకో అంటే ఊరికోవయ్యా మీ దేవుడి గురించి గొప్ప చెప్తావు, కుంటోడు నట్టోడు గుడ్డోడు పుట్టించంటే బాబు దాంట్లో దేవుని చెప్తే ఏముందో అన్నాడంట. మీరైతే ఒప్పుకోరయ్యా అన్నాడంట స్టూడెంట్. సరే కాసేపు ఎంత తీవ్రంగా ఉంటే ఆ చెట్టు కింద కొంచెం విశ్రమించారంట పాస్టర్ గారు పక్కన ఈ విద్యార్థులు. ఈ లోపల కాకులు అటు ఇటు తిరుగుతూ ఆ మేడు పండుని, అది ఏమంటుందంటే ఆ రావి చెట్టు పండు రాలి ఏం చేసిందంటే, దానికంటే ముందు ఏం జరిగిందంటే, చూడు దేవుడికి అసలు ఏమన్నా ఉందా, అసలు దేవుడికి దమ్మాకు ఉందా, ఎంత పెద్ద చెట్టు ఇంత కాయలు పెడతాడా, ఆ గుమ్మడిపా చూడు ఆ పాక మీద ఉంది దానికి ఇంత కాయలు పెడతాడా, అసలు ఏమన్నా దేవుడికి ఉందా అన్నాడంట. ఆయన అన్నాడంట, బాబు దాంట్లో దేవుని చిత్తం దేవుని జ్ఞానం ఏముందో మనకే తెలుసండి. అలా చెప్పేసి మీరు తప్పించుకుంటారు తప్ప సరైన ఆన్సరు చెప్పరు. ఇప్పుడు సరైన ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు? మనందరికంటే అధికుడు ఆయన. హల్లెలూయా! పరమ జ్ఞాని ఆయన. అప్పుడు ఇద్దరు ఆ చెట్టు కింద పడుకుంటే ఆ కార్లు ఆడుతుంటే అంత ఆ పండు వచ్చేంత పండు ఏమైంది, మీరు ముక్కు మీద పడిందంట. ఎవరి మీద? స్టూడెంట్ మీద. ఒకసారి తిరిగి పడ్డాడంట. ఏం జరిగింది బాబు అంటే, ఆ పండు వచ్చిన ముక్కు మీద, అమ్మో అది ఇంకా అయ్యో అన్నాడు. అప్పుడు అన్నాడంట, మరి ఈ పెద్ద చెట్టుకి ఎంత కాయలు పెట్టి ముఖం ఏమైపోతే పడి ఎవడైనా గుమ్మడి పోత కిందకి వెళ్ళి కూర్చుంటాడా? మహాజ్ఞానం అయింది దేవుడికి. నాకు ఈ మధ్య తెలిసింది రీసెంట్గా ఒక బ్రదర్ చెప్పారు నాకు, గుండె ఆపరేషన్కి ఇక్కడి నుంచి ఇక్కడికి నరం తీశారంట. బ్రదర్ అక్కడి నుంచి నరం తీసేస్తే మరి కాలు ఎలా పనిచేద్ది అంటే అదనంగా నరాలు పెట్టాడట మన దాంట్లో. దేవుడు మనకి తెలియదు. ఎంత గొప్ప మహాజ్ఞానం అంటే దేవుని ప్రణాళిక ఈ భూమండలం మీద చాలా గొప్పది. ఇప్పుడు అన్నాడు కదా, ఏది అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చి తను స్వాన్ని సిద్ధపరుచుకుంటూ తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధుల యొక్క నీతి గిన్నెలు ఇచ్చారు కాబట్టి వాటిని అనుసరిస్తున్న వారు అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు.
ఇప్పుడు మేమేమంటే ఒకవేళ ఏదన్నా ఎవరిలోనైనా ఏదన్నా తప్పులు ఉంటే మీరెవరో నాకు తెలియదు అనే స్థితిలో ఈ రోజు మనం జీవించకూడదని దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వెవరో నాకు తెలియదు అనొద్దు. ఈ లోపల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి విశ్వాసులుగా ఉంటున్నాం. కానీ దేవుడు చూసేది ఈ యొక్క హృదయం అని మనం చూస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు బైబిల్ చెప్తుంది, హెప్సీబా అంటే ఎవరు? అబ్బా నువ్వంటే నాకు ఇంత ఇష్టరాలువో అన్నాడు. వివాహం ప్రధానమైన తర్వాత ఆయన పలికే మాట ఏంటంటే, నువ్వు ఎంత ఇష్టరాలువో, ఎంత ఇష్టంగా ఉన్నావో. నువ్వు ఈ దేహం నల్లగా ఉంటుంది అనుకోండి, స్కిల్ గిల్లగా అయిపోతాం అనుకోండి, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నట్టాడు దేవుడు. హల్లెలూయా. మన అందాన్ని మన ధనాన్ని చూసి కదా దేవుడు మర్చిపోయింది. మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న పట్టుదల, మనలో ఉన్నటువంటి విశ్వాసమును దేవుడు ఆయన చూస్తూ, ఆహా నువ్వంటే నాకు ఎంత ఇష్టమవుతుంది. అబ్రహాంకి భార్యను తీసిరమ్మని చెప్తే లాభాని యొక్క మరి ఆ కుమార్తె కదండి, ఆయన వస్తుంటే ఇస్సాకు అలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయనకు అలవాటు ఏంటంటే సాయంకాల సమయంలో ఆయన పొలంలోకి వెళ్ళి ధ్యానించడం అలవాటు. ఆయన వస్తున్నాడు ఏమో ఒంట్ల మీద చక్కగా కూర్చొని వస్తున్నారు రెడ్కా గారు. ఆయన ఎవరు అని అడిగింది ఎలియాజరు. అమ్మో నా యొక్క యజమాని యొక్క కుమారుడు అని చెప్పిన వెంటనే, మీరు తర్వాత చదువుకోండి, వాళ్ళకి నేను రెఫరెన్స్ చెప్తానండి. ఆది కాండంలో 24 ఇప్పుడు మాత్రం చూడొద్దు, 24, 64, 65లో ఉంది. చెప్పిన వెంటనే దిక్కున ఒంటి మీద చేసి దిగేసింది, తను తగ్గించుకుంది. హల్లెలూయా. తన భార్య తగ్గించుకోవాలి లోకంలో, క్రీస్తు యొక్క భార్య. అప్పుడు వెంటనే దిగేసి ఏం చేసిందంటే, అబ్బో నువ్వు నా యజమానుడు అని ముసుగేసుకుందంట. ఏం వేసుకొస్తుందమ్మా? ముసుగేసుకుని ఇంకా రాయపడలేదు, ఏ నమస్కారం చేసిందో ఏమో కానీ ఆ ఒబీడియంట్ చూసి ఆ ఒంటి దిగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి కిందకి దిగిపోయి వెంటనే ఆ యొక్క రెబెకా ఒక దీనురాలుగా ఒక ముసుగేసుకుని, నీ ముందు నేను ఎంతటి వాడను అన్నట్టుగా ఆ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆ ఇస్సాకు తన శారా యొక్క గుడారంలోకి తీసుకుని ఆమెను వివాహం ఆడిను అనే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడు. అబ్బో మనకున్న పేర్లు బ్యూలా అంటే తెలుసు కదండి, కింద ఏముందమ్మా? పతివ్రత. అబ్బో మనకి మంచి పేరు పెట్టాడు. ఇలాంటి స్థితిలోనికి మీరు లోకంలో మార్చబడాలి. అప్పుడు గొర్రె పిల్ల వస్తుంది. మనకి గొర్రె పిల్ల లోకములో వ్యతిరేకంగా జీవించే వారికి పొదమా సింహం ఆయన. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఎందుకు ఎంత ఉర్రూతులుగుతూ అనేకమైన వాటిని విడిచిపెట్టుకుని ప్రభు కొరకు వేగిరపడుతూ సంఘాలు మానకూడదు, ఆదివారం ప్రార్థన మానకూడదు, చర్చలు ఏ ప్రేరేప పెడతారో ఆ ప్రేరికి మనం వెళ్ళాలి. అది మన బాధ్యత. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఆ విధంగా దీనమనసైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, అనేకమైనటువంటి వస్త్రములు, సంతోష వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ధరించుకుని తన భార్య తను తాను భూలోకములో సిద్ధపాటు చేసుకుని, ఎందుకంటే యోగేల గ్రంథం లేదంటే ఆయన ఏమో అంతఃపురంలో నుంచి వస్తాడంట, పెళ్లి కుమార్తె గదిలో నుంచి గది అనగా భూమిలో నుంచి మనము పైకి ఎత్తపడుచున్నాం. ఆయన అంతఃపురం నుంచి వస్తున్నాడు వరుడు. అందుకని ఇప్పుడు ఇలా అదంతా జరగాలంటే ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు చూద్దామండి. అందుకని లోకంలో మనకి ఎక్కువసేపు దీని మీదే పెట్టి లోకమును మనం వెలివేసి క్రీస్తు అనే బండలో మనం జీవించినప్పుడు ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిని, నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిని. ధన్యులో అందరే ధన్యులో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. యేసులో మేము కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో.
బ్రతుకు కాదు, అసలైన బ్రతుకు ఉంది. అది మహిమాయుక్తమైనటువంటిది. ఈ శరీరము కుళ్ళి కృషించిపోయి ఈ భూమిలో పాతి పెట్టబడినప్పుడు ఇప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్న ఈ పవర్, ఈ వాక్యం, ఈ క్రియలు, ఈ విశ్వాసం, ఈ పరిశుద్ధత అలా లేపుకుంటుంది. పరలోకము నుండి మహిమ దిగి వచ్చి మహిమ శరీరాన్ని మార్చిగా మహిమ శరీరముగా మార్చబడి ఆ వరుడిని వివాహం చేసుకోవడానికి మనము మధ్యాకాశంలోనికి వెళ్ళబోతున్నాం. అలాంటి పవర్ మనం నింపుకొని ఈ కడవరి దినాలలో దేవుని భయము కలిగి ఏది వచ్చినా అది మనకి నష్టమే. లోక సంబంధమైనది ఏది మన జీవితంలో ప్రవేశించినా అది నష్టమే. ప్రభు పక్షంగా పరిశుద్ధ వాక్యములో ఉన్నట్టుగా దైవశాములు చెప్పినటువంటివన్నీ కూడా అవన్నీ మనకి ప్రయోజనకరమైనటువంటివి. వాటిని మనం భుజించి ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో నీ దగ్గర నుంచి విడువబడిన దానవు కావు. మన పరిస్థితులు బట్టి విడువబడినటువంటి వారిగా ఉండకూడదు. కానీ మన జీవిత విధానంలో ప్రభునందు ప్రియులారా ఎలా ఉంటుందంటే అందరికీ తెలిసినటువంటిదే బటర్ఫ్లై. ఏంటో తన జీవితం నాకు డైరెక్ట్గా ఎక్కేసింది. ఏదో అసలు తింటే అసలు నాకేం అవుతుంది, నాకు వద్దు, అసలు ఈ జీవితమే పోలేదని శుభ్రంగా వెళ్ళిపోయాను గుడి కట్టుకున్నాం. దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు. ఆలోచించేద్దాం, విడిచిపెట్టలేదు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొంచెం పగలు పట్టుకుంటే ఎలా వచ్చిందమ్మా? వెళ్ళేటప్పుడేమో గొంగళపురికి వెళ్ళింది బూట్లోకి, వచ్చేటప్పుడు సీతాకోక్షలు. గొంగళపురిని ఎవరైనా పట్టుకుంటామా? ఇప్పుడు గొంగళపురికి బొమ్మలు పెట్టుకుంటామా? ఇంట్లో సీతాకోకల బొమ్మలు పెట్టుకుంటామా? ఓ చక్కకి ఇలా ఎగురుతున్నట్టుగా పెట్టుకుంటాం. ఆ విధంగా ఎగిరి పరలోక రాజ్యానికి మనము ఆ రుదువుగా సిద్ధపడి ఆ వరుణ్ణి మనము కలిగి యుగాలు కూడా ఆ సమక్షంలో ఉండాలని దేవుడి రాత్రి కాల సమయంలో మనందరినీ కోరుతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. హల్లెలూయా. ఈ చప్పట్లు కూడా ఒకటి స్టార్ట్ చేస్తే చాలు అందరూ కొట్టేస్తారు. ముందు స్టార్ట్ చేయడం గ్రేట్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల పరిశుద్ధ మా యేసయ్య, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, సాధారణ లోకంలో ఉన్నాం నాయన. బండ మీద కూర్చి పరలోక రాజ్యం మీ మధ్య ఉందన్నారు నాయన. ఈ భూలోకములో సంగమని పరలోక రాజ్యములో మేమందరము చక్కగా వాడుకున్నట్లుగా నీ కృపణలు దయచేయండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. తను భార్య తాను సిద్ధపరుచుకుంటున్నది. ఏ విధముగా అంటే తెల్లని వస్త్రములాగా ఇచ్చాను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వాటిని కలిగి నీవు ఎప్సిబా అనియు ప్యోలా అనియు నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు పతివ్రతము ఈ లోకములో అని వధువు సంగములకు పేరు పెట్టుకుంటున్నాను నాయన. ఆ విధంగా తండ్రి మమ్మల్ని ఏదైతే వెంటాడుతో నీకు వ్యతిరేకమైనది వాటన్నిటి నుంచి విడిపించి నీలో మేము చక్కగా కట్టబడి ఆత్మ సంబంధంగా చక్కగా ఫలించడానికి నీ కృపా భాగ్యాన్ని మెండుగా దయచేయమని ఈ శ్రేష్టమైన సందేశం ద్వారా మా అందరి జీవితాలు ప్రభా నీ కొరకు నూరంతలుగా ఫలించడానికి నీ కృపా భాగ్యాన్ని మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.